హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? మరి ఈరోజు మీకు చాక్లెట్ ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను. పిల్లలకి చాక్లెట్ అంటే ఎంతో ఇష్టం కదా, తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. పిల్లల దాకా ఎందుకులేండి, పెద్దోళ్ళం మనం కూడా డైరీ మిల్క్ అన్నా చాక్లెట్ అన్నా చాలా ఇష్టపడతాము. మరి ఇది ఎలా చేయాలో చూస్తామా? దీనికి నేను 1 బౌల్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అలాగే ఒక 1/4 బౌల్ ఆఫ్ కోకో పౌడర్ తీసుకున్నాను. అలాగే 1 బౌల్ ఆఫ్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను, మంచిగా మిల్క్ పౌడర్. అలాగే నట్స్ తీసుకున్నాను. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు తీసుకున్నాను. పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం రోస్ట్ చేశాను. 2 స్పూన్స్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ గీ తీసుకున్నాను. 1 కప్ ఆఫ్ షుగర్ కాబట్టి 1/4 కప్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మరి ఎలా చేయాలో చూస్తామా? చూసారు కదా, ప్యాన్ని ఈ విధంగా స్టవ్ మీద పెట్టాను. మనం తీసుకున్న 1/4 కప్ ఆఫ్ వాటర్ పోసాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ 1 కప్ ఆఫ్ షుగర్ దీనికి యాడ్ చేస్తాను. సో దీనికి షుగర్ మెల్లమెల్లగా యాడ్ చేసేస్తాము. సో ఈ షుగర్ని నీట్గా ఇట్లా మిక్స్ చేసుకొని కొంచెం పాకం దగ్గర పడేదాకా దీన్ని నీట్గా మిక్స్ చేసేయండి. బాయిల్ అవ్వనివ్వండి. చూసారు కదా, బాగా పాకం దగ్గర పడిపోయింది. దీంట్లో ఇంకా మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ మిల్క్ పౌడర్ వేసేసేయచ్చు. నెక్స్ట్ దాంట్లో మనం తీసుకున్న కోకో పౌడర్ కూడా వేసేసి బాగా దాన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ మిక్స్ అయిపోయిన దాంట్లో మనం ఈ విధంగా బటర్, మనం తీసుకున్న 2 స్పూన్స్ ఆఫ్ బటర్ నీట్గా తీసుకొని దాన్ని అంతా మిక్స్ చేసేయాలి బటర్ని దీంట్లో. సో బటర్ అంతా వేసేసాము కదా, ఇంకా దీంట్లో మనం తీసుకున్న డ్రై నట్స్ కూడా వేసేస్తాము. డ్రై నట్స్ కూడా వేసేసి అంతా నీట్గా మిక్స్ చేసేయాలి. కొంచెం దగ్గర పడేదాకా వెయిట్ చేస్తాము. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసిన తర్వాత, చాక్లెట్ ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇంకా మనము అచ్చులో పోసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదా, ఈ ప్లేట్ ఇలా తీసుకొని దీంట్లో బాగా నెయ్యి అప్లై చేసేసాను. గీ అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు ఆ చాక్లెట్ మిక్స్చర్ని దీంట్లో పోసేయాలి. చూపిస్తాను ఎలాగో. చూసారు కదా, ఈ విధంగా స్పూన్తో, అంటే స్పూన్కి నెయ్యి అప్లై చేసేసి దాన్ని నీట్గా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసాను. ఇంకా దీన్ని ఫ్రీజర్లో ఒక 30 మినిట్స్ మనం అలాగే పెట్టేయాలి ఫ్రిడ్జ్లో. సో చూసారు కదా, ఈ విధంగా కట్ చేయాలి. పీసెస్గా మనం దీన్ని కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కట్ చేశాను నేను. పీసెస్గా కట్ అయింది. దీన్ని ఇంకా మనం స్క్వేర్ షేప్లో స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు. చేస్తామా? సో చూసారు కదా, పీసెస్గా కట్ చేశాను చాక్లెట్ని. చాలా బాగా వచ్చింది. అంత డ్రై నట్స్తో, డ్రై గ్రేప్స్తో డెకరేట్ చేశాను. ఒకసారి టేస్ట్ చూస్తాము. చాలా బాగా వచ్చింది. ఒక టేస్ట్ చూస్తాము. చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. నట్స్ అన్నీ వేసాము కదా, అందువల్ల నట్స్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. టేస్ట్ బాగా అర్థమవుతుంది. నట్స్ అన్నీ బాగా పంటికి తగులుతుంటే చాక్లెట్తో పాటు చాలా టేస్టీగా ఉన్నాయి. సో తప్పక ట్రై చేయండి. పిల్లలు మామూలుగా డ్రై నట్స్ అని తినకపోవచ్చు. ఇలా చాక్లెట్లో వేసి కానీ చేసామంటే చాక్లెట్తో పాటు ఇవి కూడా తింటారు. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ కదా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా, కనుక తప్పక చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాయ్ బాయ్.